ఇక మీదట రాజకీయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కేవలం దైవ సంబంధించిన కార్యక్రమాలే చేపడతానని తుమ్మలపెంటకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు అలహరి చిట్టిబాబు అలియాస్ ప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం ముందరపట్టిమ సమీపాన తన మనవడు పుట్టినరోజు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను గతంలో వైసీపీ పార్టీలో పనిచేయడం జరిగిందని వివరించారు. కలికి యానాదిరెడ్డి హయాం నుంచి వివిధ పదవులు చేపట్టామని, అనంతరం వైసీపీ పార్టీలో కొనసాగడం జరిగిందని వివరించారు. ఇటీవల కాలంలో తుమ్మలపెంట వద్ద సాయిబాబా ఆలయాన్ని నిర్మించడం జరిగిందని వివరించారు. ఆ ఆలయానికి ట్రస్ట్ చైర్మన్గా వ్యవహరిస్తున్నానని వివరించారు. అందువల్ల తాను రాజకీయాలకు స్వస్థపలికి ఇక మీదట సాయిబాబా సేవలో కొనసాగుతానని వివరించారు. తాను రాజకీయాల్లో ఉంటే దైవ కార్యక్రమాలకు కొంతమేర అడ్డు వస్తున్నాయని, అందువల్లే తాను రాజకీయాలు విరమించుకొని కేవలం దైవ కార్యక్రమాల్లోనే పాల్గొంటానని వివరించారు. ఇక మీదట తనకు రాజకీయాలతో సంబంధం లేదని మాజీ వైసీపీ నేత అలహరి చిట్టిబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆయన అభిమానులు పాల్గొన్నారు. ప్రెస్ వారికి నమస్కారాలు. ఈరోజు మొన్న గుడి పౌర్ణమి కూడా రాజకీయాలు అతీతంగా చేసాము. ప్రతిసారి కూడా అట్టే చేస్తాము. నేను ఒక పార్టీలో ఉండటం వల్ల వేరే పార్టీ వాళ్ళు నాకు ఆ పార్టీ కదా అనేసి కొంతమంది వ్యతిరేకించడం, బాబా గుడికి రాకపోవడం జరుగుతూ ఉంది. అందువల్ల తుమ్మలపెంట అనగారిపాలెం పంచాయతీలు 2 కమిటీ మెంబర్లు, ఒక్కొక్క ఊర్లో ఒక కమిటీ మెంబర్గా ఏర్పరిచి 40 మందిని కమిటీ మెంబర్లుగా ఏర్పరిచి సాయిబాబా గుడి డెవలప్ కోసం ఈ 2 పంచాయతీల్లో కాపు నాయకులను కానీ, పెద్ద మనుషులు కానీ, కమిటీ మెంబర్లు కానీ ఏర్పరచుకొని గుడి పౌర్ణమి కూడా చేయడం జరిగింది. అది కూడా రాజకీయంగా అనుకున్నారు. కొంతమంది రాకపోవడం జరిగింది. అందువల్ల నేను రాజకీయాల నుంచి ఈ రోజు నుంచి విరమించుకుంటూ అందరి వాడిగా ఉండాలనుకుంటున్నాను. ఒక పార్టీలో ఉంటే వేరే పార్టీ వాళ్ళు అది రాజకీయం అనుకుంటా గుడికి రాకపోవడం కూడా జరుగుతూ ఉంది. అందువల్ల నేను 60% బాబా గుడి బాబా సేవలో 40% నా పర్సనల్గా ఈ రోజు నుంచి చేయదలుచుకున్నాను. బాబా గుడి డెవలప్ కోసమే నేను రాజకీయాల నుంచి బయలుదేరుతున్నాను. ప్రతి ఒక్కరూ రావాలనే నా కోరిక. ఈ 2 పంచాయతీలు కమిటీ కూడా ఏర్పరిచాము. ఏ నాయకుడు ఇచ్చినా నాకు బాబా గుడి డెవలప్ కోసమే నేను పోతాను, ఎవరి దగ్గర పోతాను. ఇంకా ఈ రోజు నుంచి నాకు స్వేచ్ఛ దొరికింది. నేను ఏ పార్టీ వాడిని కాదు, అందరు వాడిని. అందువల్ల ప్రతి ఒక్కరూ ఇంకా వస్తారని, బాబా గుడి డెవలప్ చేస్తారని, పార్టీలకు అతీతంగా నేను ఉంటాను కాబట్టి వాళ్ళు కూడా పార్టీలకు అతీతంగా బాబా గుడిని డెవలప్ చేస్తారని అనుకుంటూ మీ ప్రెస్ వారి తరఫున మిగతా నా బంధువులు, స్నేహితులు వాళ్ళందరికి కూడా నచ్చజెప్పాను. వాళ్ళందరూ కూడా కొంత బాధపడినా కొంత మంచి కోరిక, మంచి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పడం జరిగింది. వాళ్ళ నిర్ణయం తీసుకున్న పాటే నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పడడం జరిగింది. అందువల్ల నేను ఇంకా అందరి వాడినే కానీ ఒక్కరి వాడిని కాదు. ఇంకా బాబా గుడి డెవలప్ చేసుకోవటమే నాకు ముఖ్య ఉద్దేశం. అందువల్ల నేను ఈరోజు నుంచి రాజకీయాలు వదిలేస్తూ అందరి వాడిగా ఉంటా అనుకుంటున్నాను. సెలవు.